వివాదంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి సమీక్ష అనేది ఒక బ్రేక్ న్యూస్ ద్వారా చూస్తున్నాం. పట్టాభి సమీక్షలో జీవీఎంసీ ఇంజనీర్కు గుండెపోటు వచ్చింది. గాజువాక జోనల్ ఆఫీసులో స్వచ్ఛ సమీక్ష నిర్వహించారు పట్టాభి. జీవీఎంసీ సూపరింటెండెంట్ ఇంజనీర్ జి గోవిందరావుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయన కొంత సమయం ఇస్తే పేపర్లు చూసుకొని అన్నిటికీ సమాధానాలు చెప్తానని గోవిందరావు చెప్పారు. చెమటలు పడుతున్నాయి సార్, కాస్త సమయం ఇవ్వండి అంటూ వేడుకున్నారు ఆయన. అక్కడికక్కడే కుప్పకూలిపోయారు గోవిందరావు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మరణించినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, టెన్షన్ పెట్టారా, లేకపోతే ముందు నుంచే ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అనేటువంటి మాట, లేకపోతే ముందు నుంచే ఆయన్ని టెన్షన్ పెట్టారు, సో అందుకోసమే ఆయనకి గుండెపోటు వచ్చింది, ఆ ప్రశ్నల పరంపర కూడా కంటిన్యూగా అడుగుతున్నారు, ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పినప్పటికీ కూడా ఆయన్ని ప్రశ్నించారు అని రకరకాలైనటువంటి విమర్శలు అయితే వస్తున్నాయి. అసలు ఏం జరిగిందనేది ప్రధానంగా ఇన్ఫర్మేషన్ ఏంటి అసలు? ఏదైతే జీవీఎంసీకి సంబంధించినంత వరకు జోన్ 6 ఏదైతే గాజువాక కార్యాలయంలో జరిగినటువంటి సమావేశంలో పూర్తిగా కూడా వివాదాస్పదంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పట్టాభిరామ్ ఎవరైతే ఉన్నారో ఆయన మరీ ముఖ్యంగా స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా విశాఖ సిటీలో ఉన్నటువంటి ఏదైతే 6 జోన్లకు సంబంధించినంత వరకు జోన్ వారీగా కూడాను జోన్ లో ఉన్నటువంటి విభాగాధిపతులతో పాటుగా ఇంజనీరింగ్ సిబ్బంది, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, జోనల్ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది అంతటితో సమీక్షా సమావేశం నిర్వహించడంతో పాటుగా ఏదైతే విశాఖ జిల్లాకి సంబంధించినంత వరకు ఉన్నటువంటి వసతులు కానీ, ఆ మౌలిక వసతుల కల్పన, అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణకు సంబంధించినంత వరకు కావాల్సిన వివరాలన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లను కూడా రప్పించుకుంటూ సమీక్షా సమావేశం నిర్వహించేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గాజువాకలో కూడా అదే స్థాయిలో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నటువంటి సమయంలో గోవిందరావు అనేటటువంటి ఇంజనీరింగ్ జీవీఎంసీకి సంబంధించి సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నటువంటి ఆయన జి గోవిందరావు, ఈయనకి సంబంధించినంత వరకు కూడాను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కొన్ని అవకతవకలు ఉన్నటువంటి నేపథ్యంలో పట్టాభిరామ్ గట్టిగా ప్రశ్నించినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఏదైతే అవినీతికి తావు లేకుండా ఉండే విధంగా కూడా చూడాల్సినటువంటి జీవీఎంసీలో కొన్ని అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రశ్నల వర్షం కురిపించేటటువంటి పరిస్థితి కనిపించింది. మరి ముఖ్యంగా విశాఖ జిల్లాకి సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా అవతరిస్తున్నటువంటి తరుణం, మరొక వైపు గాజువాకకు సంబంధించినంత వరకు పూర్తిగా కూడాను ఇండస్ట్రియల్ కారిడార్ ఉన్నటువంటి పరిస్థితి. ఇండస్ట్రియల్ కారిడార్లకు సంబంధించినంత వరకు అనుమతుల వ్యవహారంలో కానీ అక్కడ ఉండేటటువంటి కొన్ని విషయాలపై పూర్తిగా ప్రశ్నించేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గోవిందరావుకి ప్రశ్నల వర్షం కురిపించేటటువంటి సమయంలో పూర్తిగా కూడా ఆయన డిఫెన్స్ చేసుకునేటటువంటి పరిస్థితి. కాగితాలు చూసిన అనంతరం కూడా మీకు పూర్తి వివరాలు చెప్తానంటూ కూడా అక్కడికక్కడ చెమటలు కక్కుతూ సార్ ఆయాసంగా ఉందంటూ కూడా అక్కడే కుప్పకూలిపోవడంతో ఒక్కసారిగా గోవిందరావుని హాస్పిటల్ కి తరలిస్తున్నారు. మార్గ మధ్యలోనే గుండెపోటుతో మృతి చెందినటువంటి ఘటన నమోదైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వివాదాస్పదంగా మారింది. ఎవరైతే పట్టాభిరామ్ పర్యటనకు సంబంధించినంత వరకు జీవీఎంసీ ఎంప్లాయీస్ అందరూ కూడా పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అధికారులు ఎవరైనా సరే ఎవరైతే చైర్మన్ లాంటి వ్యవస్థలో వచ్చేటప్పుడు వాళ్ళకి సంబంధించినంత వరకు ఏ కాగితాలు కావాలి, ఏంటేంటి వాళ్ళకి కావాలనే అంశానికి సంబంధించినంత వరకు ముందుగుంటా చెప్పి వచ్చుంటుంటే అన్ని వివరాలను కూడా మేము వాళ్ళకి కావాల్సినట్టు విధంగా ఇస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏమీ లేకుండా సమీక్ష సమావేశం నిర్వహించడంతో పాటుగా ఒకసారిగా ప్రశ్నల వర్షం కురిపించేటటువంటి పరిస్థితి. యాజ్ యూజువల్ మీటింగ్ కింద చూస్తున్నారా దీన్ని, లేకపోతే వేధింపుల కింద దీన్ని చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉందో? చాలా మంది చెప్తున్నటువంటి మాట ఆ స్థాయిలో గట్టిగా అడగాల్సినటువంటి పరిస్థితి ఏముంది అనేటువంటి ఒక వెర్షన్ కూడా వినిపిస్తుంది కదా. అసలు అక్కడ ఏం జరిగిందనేది సహోద్యోగులు కావచ్చు, లేకపోతే సమీక్షలో పాల్గొన్నటువంటి వారి వెర్షన్ ఏంటి అసలు? అయితే ఈ సమీక్షా సమావేశానికి సంబంధించినంత వరకు ఒక్క పట్టాభిరామ్ కాకుండానే ఏదైతే ఎవరైతే రాష్ట్ర అధ్యక్షులతో పాటుగా గాజువాక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్ కూడా ఇదే కార్యక్రమానికి హాజరైనటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఇండస్ట్రీ కారిడార్ తో పాటుగా నియోజకవర్గాల్లో ఏదైతే వస్తువుల కల్పన జీవీఎంసీకి సంబంధించినంత వరకు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఎక్కడెక్కడ చెత్తకు పెరిగిపోతున్నటువంటి అంశాలకు సంబంధించి కానీ, మురికివాడలకు సంబంధించినటువంటి అంశాలు కానీ, మరీ ముఖ్యంగా ఇండస్ట్రియల్ కారిడార్ కి సంబంధించినంత వరకు మంచినీటి సప్లైతో పాటుగా ఇండస్ట్రీ కారిడార్ పరిశుభ్రతకు సంబంధించిన అంశాలపై కూడా పూర్తిగా ఇంజనీరింగ్ విభాగాలతో చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో ఆ ప్రాంతానికి సంబంధించినంత వరకు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఈ సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ కూడాను
రాజకీయ నాయకులకి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా పూర్తిగా అధికారులను మభ్యపెట్టేటటువంటి పరిస్థితి, మరీ ముఖ్యంగా గతంలో జరిగిపోయినటువంటి అంశాలకు సంబంధించినంత వరకు పూర్తిగా అధికారులను కార్నర్ చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రక్రియ అధికంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా అధికారులందరికీ కూడా ప్రశ్నలు వర్షాలు కురిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమం ఎందుకు జరిగింది, ఎక్కడెందుకు ఈ వాటర్ ప్లాంట్ వచ్చింది, ఎక్కడెందుకు ఈ వచ్చి అంటూ కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తేటటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా అక్కడ జరిగేటటువంటి అవకతవకలకు సంబంధించినంత వరకు ఇప్పుడు ఉన్నటువంటి అధికారులకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా సంబంధం ఉన్నట్టుగా భావించడం, దాంతో పాటుగా ప్రశ్నల వర్షం కురిపించడంతో ఒక్కసారిగా అధికారులు ఏదేమైనప్పటికీ కొంచెం దీనికి సంబంధించి ఆరోగ్యం బాగాలేదన్నప్పుడైనా సరే తన ఆరోగ్య పరిస్థితి కావచ్చు, లేకపోతే అధికారులకి కొంత సమయం ఇవ్వాలి అనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. నేరుగా వచ్చి ఇమీడియట్గా దీనికి సంబంధించి మీరేం చెప్తారు అని అడిగినప్పుడు ఎవరి దగ్గర కూడా ఆన్సర్ ఉండనటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆ పేపర్స్ చూసిన తర్వాతే చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. కనీసం ఆ సమయమైనా ఇవ్వాలి కదా అని కూడా సహోద్యోగులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. సమీక్షలో ఉన్నటువంటి వాళ్ళు కూడా గట్టిగా అయితే ఇదే అంశాన్ని చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఈ అంశం అయితే పూర్తి స్థాయిలో వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అసలు సమీక్షలో ఏం జరిగింది? పట్టాభి నిజంగానే ఆ స్థాయిలో నిలదీశారా, లేకపోతే ఆగ్రహం వ్యక్తం చేశారా, లేకపోతే ఇప్పటికిప్పుడు నువ్వు చెప్పి తీరాల్సిందే అనేటువంటి కోణంలో అడిగారా అనేది కూడా ఇంకా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీదైతే ఈ సమీక్ష మాత్రం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో గోవిందరావు మరణం అనేది ఈ సమీక్షలో ఒకంత వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి ఉంది. నార్మల్గానే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదా, పట్టాభిరామ్ గట్టిగా అడగటం వల్ల టెన్షన్కి గురయ్యి ఆయన గుండెపోటుకు గురయ్యారా అనేది కూడా తేలాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇటువంటి సమీక్షలకు పిలిచేటప్పుడు నేను ఈ అంశాల మీద మీ దగ్గర నేను రిపోర్ట్ తీసుకుంటాను, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ మీరు తీసుకొని రావాలి అని ముందుగా చెప్పలేదు అనేటువంటిది అయితే తెలుస్తోంది. మరి ఆ విధంగా చెప్పినప్పటికీ గోవిందరావు మరి తీసుకొని రాలేదా అనేది కూడా తేలాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అయితే ఒకంత విశాఖలో ఈ అంశం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది.